మీ పేరండి? వైదేవండి. వైదేవి అండి. ఇంటికాడే ఉంటారండి? ఇంటికాడ పెన్షన్ అది అందుతుందండి? పెన్షన్ మా వారికి వస్తుందండి. నాకేం లేదండి, ఏం లేదు. ఆ స్థలం అన్నారు, ఆ స్థలమే లేదు. ఆ ఇల్లు అన్నారు, ఇల్లు లేదు. ఏమీ లేదు. ఏదో 45 ఏళ్ళది అన్నారు, అది వేయలేదు. ఏమీ వేయలేదు. జగన్ గారి ప్రభుత్వంలో మీకు 18,750 అందిందా? అవి అందిని వేసాడు 45 ఏళ్ళవి పింఛని వేసాడు. ఎందుకు అబద్ధం ఆడాలి? మాకేది లేదు. అప్పుడు ఇల్లు స్థలాలు అయ్యి అందినాయా అప్పుడు ఆ ప్రభుత్వం? ఆయన ఇచ్చిందే మరి ఇప్పుడు ఆయన పెట్టేశాడు కాదు ఫిట్టింగ్, ఏది ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అది బాధ. ఈ ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు ఇంకేం అందలేదా? ఏం అందలేదు. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, ఇచ్చి అందిందా? అది అందిందండి, అది అందింది. మరి ఏం లేదు. ఇప్పుడు మా వారికి అసలు ఒంట్లో బాగోట్లేదండి. నిమ్మని అని అన్నారు, ఇంట్లోనే ఉండారు. అసలు ఏంటి ఆది సహాయం ఏంటంటే ఇస్తారో మరి. అసలు చాలా పరిస్థితి బాగోట్లేదు. మరి ఏం చేస్తారో ఏమో, మీరు ఏమన్నా సహాయం అని ఇస్తారా? అంటే నేను అంటుంది కూటమి ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వమే బాగుందంటారు మీకు? లేదండి, ఇద్దరిదో ఒకటి. ఎందుకు వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు. ఈయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, మొక్కలనే తీసేయకూడదు. కాకపోతే ఆయన ఇచ్చిన ఇల్లు మళ్ళీ ఈయన ఇవ్వలేదు అని స్థలం ఇచ్చారు కదా, మరి ఆ స్థలం ఇంకా ఇదిలోనే ఉందిగా, మరి ఇస్తారో ఎవరో. ఇస్తాను అంటున్నారు, మొన్న కూడా చెప్పారు ఇస్తామని చెప్పి అంటున్నారు. అదే మరి ఇస్తారో ఎవరో, మరి ఏం చేస్తారు. బాగోట్లేదండి మా వారికి. మరి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళను. మరి ఎట్ట జరగాలి మాకు చెప్పండి? ఆ పింఛన్తోనే సరిపోద్దా? అప్పులు చేసుకుంటే అప్పులు ఎట్ట? పిల్లలు ఎవరు లేరమ్మా? పిల్లలు లేరు, ఇంకా మేమే ఏదో ఇప్పుడేమో అద్దెకుంటున్నాం. ఆ ఇల్లు అద్దె కట్టకపోతే ఊరుకుంటారు. ఎన్ని బాధలు పడుతున్నాము ఏంటి.